ఇలాంటి రోజు వస్తుందని కూడా ఎవరు అనుకోరు. అమరావతి మీద విషయం చల్లిన మాట వాస్తవం. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసాము. ఎలా దొరికేసాము? గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కమ్మరావతి అన్నారు. నాకు ముందే తెలుసురా. శ్మశానం అని బొత్స సత్యనారాయణ గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్. ఇది సార్ నా బ్రాండ్. ఎందుకు పనికిరాని బేవర్స్ లాగా తిరిగే బ్యాచ్లన్నీ కూడా ఎదవా ఎందుకు పనికిరాడు. అక్కడ అమరావతి మహిళల్ని ఎంత కించపరిచారో, ఎంత ఎగతాళి చేశారో, ఎన్నెన్ని మాటలు అన్నారో మనం చూసాం. ఈ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడగొట్టారు. అందులో అమరావతి కూడా ఒక ముఖ్య కారణం. తొక్కేశారమ్మా. కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష నేత హోదా కూడా వద్దన్నారు. మాకు వద్దురా బాబు నువ్వు అన్నారు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? వెళ్ళిపోయారు. అయినా సరే అమరావతిని ఎలా నాశనం చేయాలి? నేను ప్రతీకారానికి పర్యాయ పదం అంటుండ్రా. మన వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతను సమస్య లేదు. నిన్న భారతి మేడం గారు నడుపుతున్న ఒక ఛానల్లో స్త్రీలని గౌరవిస్తామని ప్రగల్భాలు పలికే ఒక ఛానల్లో సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ గా ఉండాలా, ఫేర్ గా ఉండాలి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఆయన ఉండరు చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట. ఇందులో తప్పు ఏమి ఉంది? కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఎంతకి తెగించారా? దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని చెప్పు తీసుకొట్టండి సార్. మరి అమరావతి చుట్టుపక్కలంటే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు నివసించిన తాడేపల్లి ప్యాలెస్ కూడా అక్కడే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఎక్కువని ఎవడో నీలాంటి రాసే పత్రిక రాసి ఉంటుంది. దాని మీద రియాక్షన్ ఎవరో మనం శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కృష్ణరాజుల్ని తరిమి కొట్టాల్సిన. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. నిన్న ఏం మాట్లాడారు రాజు గారని ఒక సీనియర్ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో వేశ్యలున్నారట. మొన్న మధ్య ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అని ప్రకటించారు. దానికి సంబంధించిన ఆ పేరు అమరావతి ఇంద్రుడి రాజధాని అన్నటువంటిది మన పౌరాణికాల్లో నిత్యం చదువుకునేటటువంటి పేరు కాబట్టి దాన్ని అమరావతికి పెట్టాలని పెట్టారు. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? అమరావతిని దేవతల రాజధాని ప్రకటించారు. ప్రధానమంత్రి గారు కూడా ప్రకటించారు. అందరూ కూడా గర్విస్తున్నారు. అటువంటి రాజధాని నగరాన్ని వేశ్యల రాజధాని అన్నారు. ఎలా అవుతుందండి? ఆ నోరు ఎలా వచ్చిందండి? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? నోరెలా వచ్చిందండి? వేశ్యల రాజధానా అంటే హిందూ దేవతలంటే అంత చులకనయ్యారా? కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకు నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. మీకు కోపం ఉంటే తెలుగుదేశం పార్టీ మీద తీర్చుకోండి. మొన్న ఫైట్ చేశారు కదా, యుద్ధమే జరిగింది కదా, 11 సీట్లు వచ్చాయి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? 100% అమరావతిని అవమానించారు. అమరావతి మహిళలనే కాదు, ఏపీ మహిళల్ని అవమానించారు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, అన్ని పత్రికల్లో అందరూ ఎడిటర్స్ మంచోళ్ళు ఉండరు కదా. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. నీలాంటి వాళ్ళు తయారయ్యారు ఈ మధ్య. వాళ్ళు రాస్తుంటారు. అది అవసరమా? చదవాల్సిన అవసరమా? ఓసారి పేసి మైలి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన